కొంతమంది అప్పుడప్పుడు అంటాను, నేను ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు. నా భార్య కష్టపడుతూ ఉంది, నా భార్య శ్రమ పడుతూ ఉంది, నా భార్య ఉద్యోగం చేస్తూ ఉంది, ఏమండి తెచ్చిపెట్టింది, నేను తిని తిరుగుతూ ఉన్నాను, నేను ఎందుకు బతుకుతున్నా నాకే అర్థం కావడంలే. ఏమండి తల్లిదండ్రులు ఇంకా ఇంకా ఏది నీకు వయసు వచ్చి ఒక స్థితి వచ్చి ఒక స్థానం వచ్చి వాళ్ళు చదివించి ఏమండి ఒక వయసు వచ్చిన తర్వాత ఏమైనా నువ్వు ప్రయోజనకారుడిగా మారతావేమో అని వాళ్ళు కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటే ఏమండి ఈ రోజున అవన్నీ ఏమైపోతున్నాయి? గల్లంతగా మారిపోతా ఉన్నాయి. ఆశలన్నీ అడియాసలుగా మారిపోయాయి. ఎన్ని అవకాశాలు వచ్చినా నీ కొరకే ప్రభు అవకాశాలు కలుగ చేసినా ఆ అవకాశాలన్నీ ఏమన్నా నీ చేతులారా జార విడుచుకున్న పరిస్థితులు, నీ చేతులారా జార విడుచుకున్న పరిస్థితులు. అయితే నా ప్రభు అంటాడు, నా నీడలో నీవు ఉండగలిగితే, నేను నీకు నీడగా ఉండగలిగితే నిన్ను మెరుగు పెట్టిన అంబుగా చేస్తాను. హల్లెలూయా. విశ్వసించుదురుగాక, విశ్వసించుదురుగాక. నిశ్చయముగా ఈ కార్యం ఈ మాసములో ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో చేసి నడిపించును గాక. మరి ఎవరి కొరకు ఈ మాటలు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు? వాగ్దానపూర్వకంగా, ప్రవచనపూర్వకంగా నా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వసించు సహోదరుడా, విశ్వసించు యవనస్తుడా, విశ్వసించు యవనస్తురాలా, నా ప్రభు నిన్ను మెరుగు పెట్టిన అంబుగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంట్లో షోకేసులు పెట్టుకుంటారు కదా, పెట్టుకోరా? షోకేసులు పెట్టుకుంటారు. షోకేసుల్లో ఎన్నెన్నో వస్తువులు రకరకాలవి ఏమండి తీసుకొచ్చి పెడతా ఉంటారు. కాదన్నంలే, అవి తయారు చేసింది ఎక్కడ చెప్పలేమండి, అర్థమవుతుంది. అవి తయారు చేసిన స్థలం ఒకటి ఉంటుంది, దాన్నే అంటారు వర్క్షాప్ అని. నీకు తెలీదు అది ఎలా తయారు చేశారో తెలీదు, ఎలా చేయబడిందో తెలీదు, ఎలా రూపుదిద్దుకున్నదో తెలీదు, ఎలా ఏమండి అలా చేశారో కూడా తెలియదు. నచ్చింది మెచ్చింది అని నీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టుంటావు. ఒక రోజున నీ చేతులతో లేదా నీ దగ్గర ఉన్న పైసలతో నువ్వు తీసుకురాక మునిపే అవి ఎక్కడున్నాయంటే సిద్ధపరచబడే స్థలములో ఉన్నాయి. సిద్ధపరచబడే స్థలములో ఉన్నాయి, తయారు చేయబడే ఆ స్థలములో ఉన్నాయి. అక్కడ తయారు చేసి ఏమండి వాళ్ళు అనుకున్న రూపం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళు అక్కడ పెడితే అవి తీసుకుని వచ్చి నీ ఇంట్లో షోకేసుల్లో నువ్వు పెట్టుకోగలిగిన ఆ పరిస్థితులు ఉన్నాయి. గమనించు సహోదరుడా, సార్ అది ఏదైనా సరే, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇలాగే వచ్చిందా, ఈ టేబుల్ ఇలాగే వచ్చిందా, ఈ మైక్ ఇలాగే వస్తుందా, ఈ స్టాండ్ ఇలాగే వస్తుందా చెప్పలేమండి. ఈ బాటిల్లో నీళ్ళు అలాగే వస్తాయా? మూత ఒక చోట తయారు చేస్తే, ఈ బాటిల్ ఒక చోట తయారు చేస్తే, లేబుల్ ఒక చోట తయారు చేస్తే ఏమండి అవంతా అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఆడేం చేస్తాడు, దాంట్లో నీళ్లు నింపి బయటికి తీసుకొచ్చి పెడతాడు. అర్థమవుతుందా? అందుకే ప్రభు అంటాడు, నేనెవరినయ్యా అంటే నీకు నీడగా ఉంటాను. నా నీడ నిన్నేం చేస్తుంది అంటే మెరుగు పెట్టిన అంబుగా చేయును గాక. మెరుగు పెట్టబడిన అంబుగా నీవు మారుతావు. ఒకవేళ ఈరోజు వరకు నీ భర్తకి ప్రయోజనకరంగా లేవా, నీ భార్యకి ప్రయోజనకరంగా లేవా, నీ కుటుంబానికి ప్రయోజనకరంగా లేవా, సంఘానికి ప్రయోజనకరంగా లేవా, నువ్వు ఉన్న ఆ ప్రాంతానికి నువ్వు ప్రయోజనకరంగా లేవా, నా ప్రభు ఇక మీదట ప్రయోజనకరమైన పాత్రగా చేసి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తిరగలగాలి. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిల్లో చేరక
తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. ఆ మాట గమనించారు, ఇక్కడ సిద్ధపరచబడి. అర్థమవుతుందా? ఆయన నిన్ను సిద్ధపరచబడిన వ్యక్తిగా మారుస్తాడు, ప్రయోజనకరమైన పాత్రగా. ఏమంటే ఏ రోజైనా ఎప్పుడైనా సరే నిన్ను వాడుకొనగలిగేటట్లుగా సిద్ధపరచబడిన వ్యక్తిగా చేయును గాక. హల్లెలూయా. సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. నా దేవుడు ఈ మాసంలో మరి ఎవరి కొరకు ఈ మాట తెలియజేస్తున్నాడో నాకు తెలియదు. నిన్ను ఘనత నిమిత్తమైన పాత్రగా చేయును గాక. హల్లెలూయా. మీ పిల్లలలో ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండగలిగేటట్లుగా, నీవు చూడగలిగేటట్లుగా యేసయ్య చేయును గాక. విశ్వసించు, నా దేవుడు ఆ కార్యము చేసి తీరుతాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీడ మనల్ని ఏం చేస్తాయి అంటే మెరుగు పెట్టిన, సిద్ధపరచబడిన పాత్రగా చేస్తుంది. ఆయన ఆలోచన, ఆయన గొప్పతనం ఒకసారి గుర్తెరగండి. లక్షల మందిని నడిపించగలిగే ఒక నాయకునిగా మోషే మనకి కనిపిస్తూ ఉన్నాడు అని అంటే దానికి కారణం ఏమిటి ఆలోచన చేయండి. ఒకే రోజు జరిగిపోయిందా? చెప్పలేమండి. ఒకే రోజున అయిపోయాడా నాయకుడిగా? ఒకే రోజున తీర్చిదిపడ్డా? దానికి ముందు 40 సంవత్సరాల ఏమంటే తర్ఫీదు ఉంది అక్కడ. 40 సంవత్సరాలు దేవుడు ఏమంటే అతను ఏం చేశాడంటే సిద్ధపరిచి ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, దారిలో పోతా ఉంటే తలకాయ కూర బోటి తయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు చేయడు. నిన్నేం చేస్తాడంటే మొదట వర్క్షాప్లో పెట్టి ఆయన నీడలో ఉంచుకొని ఏం చేస్తాడు? సిద్ధపరిచి ఒక రోజున నేనేం చేస్తాడంటే ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దుతాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్టుగా ప్రభు చేయును గాక. హల్లెలూయా. నీవు చేయవలసిన పని ఏంది అంటే, ప్రభువా నన్ను మెరుగు పెట్టిన అంబుగా చెయ్యండి. నన్ను అంబుగా కాదుగా మెరుగు పెట్టిన అంబుగా, నన్ను ప్రయోజనకరమైన పాత్రగా, నన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా చెయ్యండి. ఆ చెయ్యగలిగేటట్లుగా ఏమండి నీ భార్యను కూడా వాడుకుంటాడు. నువ్వు ప్రయోజనకరంగా మారగలిగేటట్టు నీ భార్యను వాడుకుంటాడు, నీ భర్తని వాడుకుంటాడు, నీ తల్లిదండ్రులను వాడుకుంటాడు, నీ చుట్టుపక్కల ఉంటారే వారినైనా ఆయన వాడుకొని నిన్నేం చేస్తాడు అంటే ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. అతి కృప నిశ్చయముగా ప్రభు దయచేయును గాక. అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది. ఏంటి మా అమ్మ ఇంత కఠినమైందా, మా నాన్నగారు ఇంత కఠినమైన వారా, ఇంత కఠినాత్ముల సేవకుడు ఇంత కఠినాత్ముడా, ఏమండి ఇంత కఠినంగా నడిపిస్తాడా, ఇంత కఠినంగా చెప్తారా, ఇంత కఠినంగా మాట్లాడతారా? అసలు స్వేచ్ఛ అనేది లేదండి. ఇంట్లో ఉన్నాం కానీ ఇంట్లో మాకు స్వేచ్ఛే లేదండి. ఎంత వయసు వచ్చినా సరే, మేము ఇంత చదువుకున్నా సరే, మేము ఇంజనీర్లుగా ఉన్నా, డాక్టర్లుగా ఉన్నా, మాకు పెళ్ళైనా, భార్య వచ్చినా, ఏమండి భర్త వచ్చినా, ఎప్పటికీ ఇంకా ఆయన మాటే వినాలంటండి. ఎవరి మాట? మా ఇంట్లో ఉన్న మా డాడీ మాటే వినాలంటండి, మా ఇంట్లో ఉన్న మా మమ్మీ మాటే వినాలంటండి. ఒకవేళ నీకు కఠినంగా కావచ్చు, నీకు కఠినంగా అనిపించవచ్చు. అలాంటి పరిస్థితులు నేను నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు బాధ అనిపించవచ్చు, దిగులు అనిపించవచ్చు. బాగా గమనించండి, శిల్పి దెబ్బలకు తట్టుకుంటేనే అది శిల్పంగా మారుతుంది. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? ఇది ఉందనుకోండి, ఇది ఒకప్పుడు ఇనప ముక్క.
ఈ ఇనప ముక్కకి ఒకవేళ నోరుంటే ఇది ఏం మాట్లాడుతుంది? దీన్ని తయారు చేసేటప్పుడు ఎన్ని దెబ్బలు పడతాయి దీనికి? ఏమండి, నన్ను ఎందుకంటే అట్లా కొడుతున్నారు, నన్ను ఎందుకంటే అంత బాధ పెడుతున్నారు, నన్ను ఎందుకంటే అంత ఇబ్బంది పెడుతున్నారు, నేనే దొరికానంటండి నీకు, ఇంకెవరు దొరకలేదా అండి అని ఉంటే, దాని బాధను వ్యక్తపరుచుంటే, దిగులు పడుంటే, సనిగుంటే, గొనిగి ఉంటే, దానికి ఏమండి నోరుండి మాట్లాడి ఉంటుంది. అవునా కదండి? దీనికి నోరు లేదు కాబట్టి, దీనికి దెబ్బ అనేది తగలలేదుగా. ఏమండి కొట్టినా అది తెలుసుకోలేదు కనుక ఏమైంది అంటే, ఇది తయారు చేసే వ్యక్తి చేతుల్లో పడింది కాబట్టి ఏమండి ఈ రోజున ఎక్కడుంది? ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా, విలువ కలిగిందిగా ఉంది. ఏమండి దేవుని మాటలు చెప్పగలిగే పరికరంగా కూడా ఉపయోగపడతా ఉంది. శిలలో ఉన్నాయనుకోండి, సుత్తి ఉలి తీసుకుంటారు, బొమ్మ ఒకటి పెట్టుకొని, ఫోటో ఒకటి పెట్టుకొని, లేదా ఆ రూపం ఈయన మనసులో పెట్టుకొని పెటా 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 కొడతా ఉంటారు. పెద్ద దెబ్బ కొట్టేటప్పుడు పెద్ద దెబ్బ కొడతారు, చిన్న దెబ్బ కొట్టేటప్పుడు చిన్న దెబ్బ కొడతారు. అర్థమవుతుందా? పెద్ద పలుకు ఊడిపోవాలనుకుంటే పెద్ద పలుకు కొడతారు, చిన్నగా లేవాలనుకున్నప్పుడు ఊరికి చిన్న ఇట్లా కొడతా ఉంటారు. మీరు చూడండి కావాలంటే పై ఆ దెబ్బలకి తట్టుకొని ఆయన రూపంలో ఆయన మనసులో ఏ రూపమైతే అనుకొని ఉంటాడో ఆ శిల్పి మనసులో ఆ రూపం ఆ విధంగా వచ్చేంత వరకు ఆ సుత్తి దెబ్బలు ఉలి దెబ్బలు పడతానే ఉంటాయి దానికి. అది తట్టుకొని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఒకరోజు ఇలా చూసి భలే ఉందిరా, బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఆ వ్యక్తి ఏం చేస్తారా అంటే తీసుకొచ్చి ఒక చోట పెడితే దానికి ఎంత విలువ ఆలోచన దేవుని బిడ్డలారా. ఈరోజున మనం ఏం చేస్తున్నామని అంటే చిన్న వాటికే, చిన్న మాటలకే నిన్ను క్రమపరచాలని సేవకుడు ఒక మాట అంటే, నిన్ను క్రమపరచాలని తల్లి ఒక మాట అంటే, క్రమపరచాలని ఏమండి నీ మేలు కోరి, నీ మంచి కోరి, నీ పెద్దలు, నీకు తెలిసిన వారు లేదా నీ స్నేహితులు ఒక మాట అంటే ఎంత రోషం వస్తుందో, ఎంత పౌరుషం వస్తుందో. ఇక నువ్వు ఎలా మారుతావు? ప్రయోజనకరమైన పాత్రకి ఎలా మారుతావు? ఆలోచించేయండి. ఆయన నీడ ఎలాంటిది అంటే ఇప్పుడు చెప్పండి, వర్క్షాప్ లాంటిది. ఆ నీడకు నువ్వు వస్తే ఆయన అంటాడు, నిన్ను మెరుగు పెట్టిన అంబుగా మారుస్తాను. హల్లెలూయా. ఇక మీద నువ్వు ప్రయోజనకరంగా ఉంటావు, ప్రయోజనకరమైన వ్యక్తివిగా ఉందువుగాక, సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తివిగా ఉందువుగాక, నువ్వు ఉన్న ఆ ప్రాంతానికి ప్రయోజనకరమైన వ్యక్తివిగా ఉందువుగాక. హల్లెలూయా. మీకు ఆ పేరు విన్నారో లేదు నాకు తెలియదు, టీడీ జాక్స్ గారని ఒక పెద్ద సేవకున్నాడు, టీడీ జాక్స్ గారని. ఆయన గారు నిగ్రో అంటే నల్ల జాతీయుడు అంటారు చూడండి, నల్ల జాతీయుడు. ఆయన పరిచయం దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు అని నమ్మకంగా దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఓ 10 మంది, 20 మంది, 25 మంది లేదా 30 మంది అంతే. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, సేవను ఆశీర్వదించు, నన్ను ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, ఈ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, పలు దేశాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి పలు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఈయన చేసే ప్రార్థన ఏమైనా ఒక్కదానికైనా జవాబు వస్తుందా అంటే జవాబు రావడం లేదు. ఆ 20 మంది, ఆ 30 మంది వస్తూ ఉన్నారు, చప్పట్లు కొట్టిస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తూ ఉన్నాడు, ఏమండి ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. ప్రార్థన మాత్రం మానడంలే. ప్రభువా
అని ఆయన పాదాలను పట్టుకుని బ్రతిమలాడుతానే ఉన్నాడు. ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా, ఎంత పట్టుదల కలిగి విసుక్కోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నా కార్యాలు ఏమీ జరగడం లేదు. ఆలోచన చెప్పిన దేవుని బిడ్డారా, నన్ను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, నా దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, నా ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎంత చేసినా రోజులు గడుస్తున్నాయి కానీ ఆ ఫలం ఏమి కనిపించడంలే. అయినా సరే అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి తెలిసిన ఆయన, ఇక్కడైతే దేశాలు అంటాం, అమెరికా అయితే సంయుక్త రాష్ట్రాలు అంటారు. కొన్ని రాష్ట్రాలన్నీ కలిపి అమెరికా అంటారు దాన్ని. ఒక ప్రాంతంలో నుంచి ఇంకొక ప్రాంతానికి, ఆయన ఉన్న ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి పిలిచారు. ఒక ఆరాధనలో వాక్యం చెప్పేదానికి, సండే సర్వీసులో వాక్యం చెప్పేదానికి పిలిచారంట. పిలిస్తే ఆ రోజు వెళ్ళడం జరిగింది. ఆ రోజున ఆయనకి ఇచ్చిన సమయాన్ని బట్టి వాక్యం చెప్పేసేసాడు. తర్వాత ఆయన బయలుదేరి వచ్చేసేసాడు. తర్వాత ఆదివారం అక్కడ ఉన్న పాస్టర్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడంట. పోయిన వారం మన దగ్గరికి టీడీ జాక్స్ గారు వచ్చారు, దేవుని మాటలు అందించారు. ఆ ప్రోగ్రాం ఎడిటింగ్ చేసి ఒక 20 నిమిషాలు ఆదివారం రోజున పలానా టైంలో బ్రాడ్కాస్ట్ చేస్తాం, అంటే లైవ్ ఇస్తాం, పలానా సమయంలో ఆయన గారి వాక్యం. అప్పట్లో టీవీల్లో వచ్చాయి కదండి వాక్యాలు, ఈ రోజునంటే యూట్యూబ్లో అయిపోయినాయి. కానీ ఆ రోజుల్లో టీవీలో చెప్పాలంటే సామాన్యమైన పని కాదు, వేలకు వేలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఆయన గారు చెప్తే ఆ విశ్వాసులందరూ విన్నారండి. ఆ తర్వాత ఆ సమయం వచ్చింది, బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉన్నారు. విశ్వాసులందరూ ఎక్కడెక్కడో చూస్తూ ఉన్నారు, ఎవరెవరు చూస్తూ ఉన్నారు, టీవీలో చూస్తూ ఉంటారు కదండి. అదేదో ఉంది, దాని పేరు గుర్తురావట్లే, ట్రినిటీ ఏదో చివరి 5 నిమిషాలే ఉంది. ఆ 5 నిమిషాలు ఆయన ఏది నిద్రపోయినప్పుడు మంపు ఉంటుంది కదండి, ఆ మంపుతోనే కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా ఆ మాటలు వింటా ఉన్నాడంట. ఆయన నోట ప్రభు ఇచ్చిన మాటలు వింటూ ఉంటే ఆ 5 నిమిషాల ప్రసంగంలో, 20 నిమిషాలు బ్రాడ్కాస్ట్ చేస్తే 15 నిమిషాలు అప్పటికే అయిపోయింది. 5 నిమిషాలలో ఈయన గారికి అవసరమైన మాటలు దేవుడు ఆయన నోట ఉంచి పలికించాడు. ఆ మాటలు ఈయన హృదయాన్ని హత్తుకున్నాయంట. హృదయాన్ని హత్తుకుంటే వెంటనే 5 నిమిషాల ప్రోగ్రాం అయిపోయింది, మళ్ళీ చేంజ్ అయిపోయింది. వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి, ఇప్పుడు ప్రసంగం చేసిన పాస్టర్ గారు ఎవరు, ఎక్కడున్నాడు, ఏంటి, నాకు వివరాలు కావాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన నేను కలవాలి అని అంటే, అయ్యా ఇది ఈ ప్రాంతం కాదు, ఆ ప్రాంతం నుంచి ఇలా వచ్చాడు, ఇది ఫోన్ నెంబర్ అని చెప్తే వెంటనే ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయిన తర్వాత జరిగింది ఏంటంటే, పాస్టర్ గారు ఇక మీదట మీరు ప్రతి ఆదివారం వాక్యం మీరు చెప్పగలిగితే చెప్తే అది మాకు పంపిస్తే ఒక అర్ధగంట, 20 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, అర్ధగంట ప్రోగ్రాం మేము టెలికాస్ట్ చేస్తాం, మేము లైవ్ ఇస్తాం, ఫ్రీగా, పైసలు కూడా మాకు వద్దు, ఫ్రీగా ఇస్తాం అని మాట్లాడితే ఆ రోజు నుంచి ఆయన ప్రోగ్రాములు టీవీలో లైవ్ టెలికాస్ట్ కావడం ప్రారంభించబడింది. ఏమండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంచుమించుగా ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో ఏమండి ఆయన ప్రోగ్రాం బ్రాడ్కాస్ట్ అయితేనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు. అర్థమైందా మీకు? మెరుగు పెట్టిన, చెప్పండి, ఎలా మారుస్తాడంట? అంబుగా మారుస్తాడు. తర్వాత అంబుల పొదిలో ఏం చేస్తాడైనా మూసి పెడతాడు. అర్థమవుతుందా? ఎంత కాలం, ఎంతగా ఆ వ్యక్తిని సిద్ధపరచాలో సిద్ధపరుస్తాడు. ఆ వస్తువుని ఏమండి ఎంత వరకు
షైనింగ్ తీసుకురావాలో, ఎంత వరకు మెరుగు చెయ్యాలో, మెరుగు దిద్దాలో దిద్దేంత వరకు ఎక్కడ ఉంచుతారంటే అక్కడే ఉంచుతాడు. ఆ వర్క్షాప్లో ఉంచుతాడు. ఆయన నీడలో ఉంచుతాడు, మూసి పెడతాడు, దాచి పెడతాడు. సర్టన్ టైం ఎప్పుడైతే వచ్చింది అని ఆయన అనుకుంటాడో, ఆయన మనసులో ఉంటాడే, ఆయన మనసు ఉంటుందే, ఆయన ఏ టైం అనుకుంటాడో ఆ టయానికి ప్రభు ఏం చేస్తాడు అంటే గొప్ప పాత్రగా తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. ఈయన ప్రార్థన చేస్తా 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 ఉండడం ఏంటి, ఒక ఆదివారం ఆయన పిలవడం ఏంటి, ఆదివారం ప్రోగ్రాం మళ్ళా బ్రాడ్కాస్ట్ చేయడం ఏంటి, 15 నిమిషాల ప్రోగ్రాం అయిపోవడం ఏంటి, అప్పుడు ఈయన నిద్ర లేవడం ఏంటి, అప్పుడు ఆ మాటలు ఈయనకి వినపడడం ఏంటి, ఈయన మాట్లాడడం ఏంటి, అరగంట ప్రోగ్రాం. ఏమండి ఆ రోజుల్లో, నాకు తెలిసిన రోజుల్లోనే ఆ అరగంట ప్రోగ్రాం బ్రాడ్కాస్ట్ చేసేదానికి 10,000 15,000 అడిగారు మన దేశంలో, నాకు తెలిసిన రోజుల్లో. ఒకసారి ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా. కనుక మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండాలి అంటే ఆయన నీడకు వచ్చుదుము గాక, ఆయన నీడలో ఉందుము గాక, అట్టి కృపతో ప్రభు ఒక్కొక్కరిని నింపి నడుపును గాక. ఏ రోజు మనం తొందరపడకూడదు. అదేదంటారే, సమయానికి ముందే ఏమండి, కొంతమంది చూడండి కాలానికి ముందే కాలు దూకుతూ ఉంటారు. అలాంటి పనులు మనం చేయకూడదు ఎప్పుడు. హాగరుతో ప్రభు ఏం చెప్పాడు, ఏయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా నా యజమానురాలైన సారా దగ్గర నుంచి వస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదయ్యా, గురి గమ్యం ఏమి లేదు. వెళ్ళు. ఎక్కడికయ్యా? నీ యజమానురాలైన సారా దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండు, ఎక్స్ట్రాలు చేయబాక. వెళ్ళు. అయ్యా ఆమె విసిగిస్తుందయ్యా, ఆమె కొడుతుందయ్యా, ఆమె తంతుందయ్యా, ఆమె నోటికొచ్చుడిగా మాట్లాడుతుందయ్యా, అవన్నీ నాకు తెలీదా? వెళ్ళు. తప్పదాయా? తప్పదు, వెళ్ళు. హల్లెలూయా. కనుక సహోదరుడు సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే ఆయన నీడలో ఉందుము గాక. ఈ మాసం ప్రభు చెప్తాం, నేను మీకు నీడగా ఉంటాను, నేను దాచిపెట్టేస్తా, నా చేతితో నేను మిమ్మల్ని కప్పుతా, నా చేతి నీడలో మిమ్మల్ని కప్పుతా, ఆ నీడలో మీరు ఉండండి. ఆ నీడ మనల్ని అంబుల పొదిగా చేయును గాక. హల్లెలూయా. ఒక ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దును గాక. ఒకవేళ ఈ రోజు వరకు నా కుమారుడు, నా కుమార్తె ప్రయోజనకరంగా ఉండడం లేదే అని బాధపడుతున్నావా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నా దేవుడు మీ పిల్లల్ని ప్రయోజనకరంగా మార్చును గాక, పాత్రగా తీర్చిదిద్దును గాక. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. హోషేయ పుస్తకం 14వ అధ్యాయం 7వ వచనం. అతని నీడ యందు నివసించు వారు మరలి వస్తారు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వికసిస్తారు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళిస్తారు. ఆయన నీడ ఏం చేస్తుంది అని అంటే, బాగా గమనించిన దేవుని బిడ్డలారా, మొలిచేటట్లుగా చేయును గాక, వికసించేటట్లుగా చేయును గాక, పరిమళించేటట్లుగా చేయును గాక. ఆయన నీడలో నువ్వు ఉండగలిగితే, ఆయన దగ్గరకు నువ్వు పరిగెత్తుకుంటూ ఆయన నీడ నువ్వు శరణొచ్చగలిగితే, ఆయన పరిపూర్ణమైన కాపుదలని ఆశీర్వాదం దయచేస్తాడు.
నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను, ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగిల్చి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన